నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ లక్ష్మీ నికేతన్ యూట్యూబ్ ఛానల్. మేమైతే తిరుపతి వెళ్ళామండి. నేను మా వారు మెట్ల మార్గం ద్వారా తిరుపతి కొండైతే ఎక్కాం. ఇదిగో ఇక్కడి నుంచే అండి మెట్లు స్టార్ట్ అవుతాయి. దాన్ని శ్రీవారి పాదాలు అంటారు. అక్కడి నుంచి మెట్ల మార్గం ప్రారంభమవుతుంది. ఇది రాజగోపురం. దీన్ని సాళువ నరసింహరాయలు నిర్మించారట. ఇదేమో మైసూరు గోపురం. వీటి యొక్క హిస్టరీస్ మనకి అక్కడ పక్కన బోర్డుల మీద రాస్తారండి. దారి పొడవునా మనకి చిన్న చిన్న ఆలయాలు, చిన్న చిన్న గుళ్ళు కనబడుతూనే ఉంటాయి. చాలా మండపాలు అయితే ఉంటాయి. మనకి మొత్తానికి 3550 మెట్లు ఉంటాయండి. ఇంచుమించు 10 నుండి 11 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 4-5 గంటలు నడవడానికైతే టైం పడుతుంది. మనకి రామానుజం గారి చిన్న మందిరం, అలాగే నరసింహస్వామి మండపం, బలరాముడు, కృష్ణుడు, కల్కి మండపాలు ఉన్నాయండి. కొత్తగా కన్స్ట్రక్షన్ అయినట్టున్నాయి అవి. అలాగే మనకి ఆంజనేయ స్వామి ఇలాగ చిన్న చిన్న గుళ్ళు చాలానే కనబడతాయి. ఇదైతే గాలి గోపురం. మనకైతే దారిలో చక్కగా జింకలు, లేళ్ళు, రకరకాల ఉడతలు ఇవన్నీ పక్క పక్కనే తిరుగుతూ ఉంటాయండి. వాటికి ఏం బెదురు ఉండదు. చక్కగా అవి కూడా చాలా ఆహ్లాదంగా తిరుగుతూ ఉంటాయి. ఫస్ట్ అయితే నేను కంగారు పడ్డా, నేను ఎక్కగలనా అనిపించింది. కాకపోతే స్వామివారి పేరు చెప్పి ఒక కొబ్బరికాయ కొట్టి నడవడం స్టార్ట్ చేస్తే అది మనం ఎక్స్పీరియన్స్ చేయాలంతే. ఒక అద్భుతమైన ప్రయాణం అన్నమాట. ఆధ్యాత్మికత, ప్రకృతి అందం కలిసిన ఒక మహత్తరమైన ప్రాంతం అది. అసలు అలసట అనేది తెలియదండి. చాలా సంతోషంగా మనం నడిచేస్తాము. అలాగే ఎన్నో ఏళ్ల పురాతనమైన మండపాలు, ప్రకృతి అసలు చాలా అద్భుతంగా ఉందండి అసలు. మనకేంటంటే ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. మనం చక్కగా వాటర్ కానీ, మనకైనా తినడానికి కానీ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా వచ్చినా కూడా చిన్న చిన్న హెల్త్ క్యాంప్స్ కూడా అక్కడక్కడ ఉన్నాయండి. కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆనందంగా మనం నడుచుకుని ఎక్కేయచ్చు తిరుపతి కొండ అయితే. మనకి ఎక్కడ కొంచెం మోకాళ్ళ పర్వతం దగ్గర అయితే కొద్దిగా ఇబ్బంది, ఎందుకంటే మెట్లు బాగా హైట్గా ఉంటాయి. కొంచెం నెమ్మదిగా ఎక్కితే ఆ మోకాళ్ళ పర్వతం దాటితే మనం తిరుపతి వచ్చేసినట్టే. తిరుపతి స్వామివారి దర్శనానికి అయితే మనం వెళ్ళిపోవచ్చు. ఇదిగో మాకైతే మలయప్ప స్వామివారి దర్శనం అయిపోయిందండి. అలాగే మూలవిరాట్ దర్శనం కూడా మాకు చాలా బాగా జరిగింది. చూశారు కదండి మా తిరుపతి వ్లాగ్. ఇలాంటి మంచి వీడియోస్ గురించి లక్ష్మీ నికేతనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్